పుట్టినింటికి వెళ్ళిపోవాలి. పుట్టింటికి వెళ్ళిపోయారంటే బాగా అన్యోన్య సహాయేన లలిత సహస్ర నామ కుంకుమ అర్చన పూజాం కరిష్యే. అందరూ కూడా నీళ్ళు కొనుక్కోండి బాబు, నీళ్ళు ఇవ్వండి. పంచపాత్రతో నీళ్ళు పంపించండి. చేయండి. లలితా సహస్రనామాలు వచ్చిన లలితా సహస్రనామాలు చెప్పుకోండి. అమ్మవారి నామం వచ్చిన నామం చెప్పుకోండి. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః శ్రీమహారాజ్ఞే నమః శ్రీమత్సింహాసనేశ్వర్యే నమః శ్రీగుణ సంభూరాణే నమః దేవతాని స్మృత్యతానే నమః ఓం దుర్గాభరణే నమః ఓం రాజస్వరూపాధ్యాయే నమః ఓం ఘోరాంగారాంగుసోత్సవాయ నమః ఓం మనోవేక్షుగోదాయ నమః ఓం ధన్యన్మాత్రసాయినాయ నమః ఓం నిరామణప్రభాపూరమధ్యబ్రహ్మాండమండలాయ నమః ఓం చంపకాశోకం ధిగరసత్కరాయ నమః ఓం గురుకుండమయ నమః ఓం సూర్యే నమః ఓం సదాశివగురులింగే నమః ఓం సత్యాపసత్యమార్గస్థానే నమః ఓం సర్వాసర్వాసత్యనివారణే నమః ఓం స్వస్థానే నమః ఓం స్వభావభుగానే నమః ఓం ధీరానే నమః ఓం ధీరసత్యరానే నమః ఓం చైతన్యార్ఘర్వారాధ్యానే నమః ఓం చైతన్యసమప్రయానే నమః ఓం సర్వశివానే నమః ఓం సదాపుష్పానే నమః ఓం కరుణాయుక్తవారమానే నమః ఓం దక్షిణాధ్యానే నమః ఓం నమస్తేర్భాంభునానే నమః ఓం గౌరీదేవానే నమః ఓం ఆరోగ్యదేవలయపదాయంగే నమః ఓం స్తోత్రప్రయాణే నమః ఓం స్తుతిమత్యే నమః ఓం శృతిసంస్కృతవైభవానే నమః ఓం మనశ్విన్యే నమః ఓం మానవత్యే నమః ఓం మహేశ్యే నమః ఓం మంగళాకృత్యే నమః ఓం విశ్వనాథే నమః ఓం జగత్పాతే నమః ఓం విశాలాక్షే నమః ఓం విరాగిన్యే నమః ఓం కలోభాగే నమః ఓం పరమోదారాజే నమః ఓం పరమోదాజే నమః ఓం మనోమయ్యే నమః ఓం యోగదేశ్యే నమః ఓం విమానస్థానే నమః ఓం భద్రంగే నమః ఓం శుద్ధమానసాయే నమః ఓం బిందుదర్పణ సంతుష్టాయే నమః ఓం పూర్వజాయే నమః ఓం త్రిపురాంబికాయే నమః ఓం దశముద్రా సమారాధ్యాయే. శివాలయం కనిపిస్తే అక్కడికి వచ్చి పరమశివ నా భార్య సీతను చూసావా అని అడిగాడు. అడిగితే శివుడికి విష్ణువుకి భేదం లేదు, విష్ణువుకి శివుడికి భేదం లేదు. ఆ విధంగా నాకు శివుడికి భేదం లేదు కదా, విష్ణుకి భేదం లేదు కదా, కాబట్టి ఆ విష్ణువు నన్ను పిలవగానే నేను వెంటనే ఇక్కడి నుంచి ఈ సభా మధ్యంలోంచి అంతర్ధానం అయిపోయి అక్కడికి వెళ్ళిపోయాను. వెళ్ళిపోయి తన భార్య జాగ్రత్తలు చెప్తామని చెప్పి అనుకుంటున్నాను. అనుకుని రామ
స్వామి నీ భార్య బలాన దగ్గర ఉందని నేను చెప్తా అనుకునే లోపల మాయా దేహంతో, మానవ దేహం అంటేనే మాయతో కప్పబడిపోయి ఉంటుంది. అటువంటి మాయా దేహంతో ఉన్నటువంటి ఈ మోహంలో ఈ చెరువుకి ఒక నదిలో నాచు ఇలా కప్పబడిపోయి ఉంది. ఆ నాచులా తొలగిస్తే మన చేతిలోకి మంచి నీళ్ళు వస్తాయి, స్వచ్ఛమైన నీళ్ళు. ఆ నీళ్ళ దోషులు పట్టి తన భార్యను వెతుక్కుంటూ వెళ్ళిపోతాడు. తన భార్య ఎక్కడుందని చెప్పి మళ్ళీ భారతీయులు అడగడు. సరే నీ భార్య నీకు లభిస్తుంది, తదాస్తు నీ ప్రయత్నం ఫలిస్తుంది అని అమ్మవారే దీవించేసి, వెంటనే పుత్రవాత్సల్యం కదా అమ్మవారే దీవించేసి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇంకా కైలాసానికి వెళ్ళగానే పరమశివుడు చూసావా నేను చెప్పింది నిజమేనా అని అడిగితే